ఇంకా చాలా మాట్లాడేది ఉంది. బట్ ఒక మాట చెప్తాను. ఫ్రమ్ నా మనసు ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి ఒకటి అనుకుంటూ ఉంది. ఒక సాధారణ కానిస్టేబుల్ కుమారుడు ఒక మెగాస్టార్ అయితే, ఒక సాధారణ ఆర్టీసీ బస్ డ్రైవర్ కొడుకు ఒక గొప్ప దర్శకుడు అయితే, ఒక సాధారణ రైతు కొడుకు భీమ్ సిసోడియా వాళ్ళ దగ్గర నిలబడి వాళ్ళతో కలిసి పనిచేయగలిగితే, అంటే ఒకరు కర్షకుడు, ఒకరు కార్మికులు, ఒకరు గవర్నమెంట్ ఉద్యోగం చేసే వ్యక్తి, సో ఒక రక్షకుడు, రైట్ వర్డ్, ఒకరు రక్షకులు, ఒకరు కర్షకులు, ఒకరు కార్మికులు, ఇలాగా ఇది నాకు అనిపిస్తుంది. ఇదొక త్రివేణి సంగమం జరిగిందేమో ఇక్కడ అని అనిపించింది నాకు. ఎక్కడో మారుమూల పల్లెల్లో పుట్టి పెరిగి ఇక్కడ దాకా రాగలగడం, వాళ్ళు కూడా అక్కడ నుంచే ప్రయాణం మొదలుపడి ఇక్కడ దాకా రాగలగడం, అండ్ ఇంత గొప్ప ప్రయాణాన్ని, ఇంత గొప్ప విజయాన్ని, ఇంత గొప్ప ప్రేమను చూపించినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారం. జై హింద్. సార్, మీ పాటలకి మీ స్పీచ్లకి అసలు పొంతనే ఉండదు సార్. మొత్తం ఇంత అక్కడేమో మొత్తం హుక్కు స్టెప్ అని మొత్తం రఫ్ ఆడించారు, ఇక్కడేమో ఫిలాసఫీ చెప్తున్నారు. థ్యాంక్ యూ బోత్ సైడ్స్ ఆఫ్ భీమ్స్ గారు. థ్యాంక్ యూ అండి. అండ్ సారీ, థ్యాంక్స్ చెప్పాలి కొందరికి. మిథున్ సార్, మా కీబోర్డ్ ప్లేయర్ మిథున్ గారికి, అండ్ మా వైద్య గారికి, మా అగస్త్య గారికి, మా హెల్విన్కి, మా రైటర్ శాస్త్రి గారికి, శ్యామన్నకి, భాస్కర్ భట్ల గారికి, ప్రతి ఒక్కరికి, మెయిన్లీ చివరిగా ఎప్పుడు చెప్పాలన్నా